మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్లో చాలా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ప్రస్తుత రాజకీయాల్లో. కారణం ఏంటి అంటే అభ్యర్థుల ఎత్తుగడలు, పార్టీలు తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానికంగా గెలిచి తీరాలి అని ఒక కసి. ఎందుకంటే 3 పార్టీలు ఎప్పుడైతే కలిసినాయో కూటమి ఒక రకంగా లైఫ్ అండ్ డెత్ అయిపోయింది చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులకి. తాజాగా మండపేట నియోజకవర్గంలో చాలా కీలకమైన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే వరుసగా 3 సార్లు విజయం సాధించిన అభ్యర్థి తెలుగుదేశం పార్టీ తరఫున వేగుల జోగేశ్వరరావు బరిలో ఉన్నారు. అలాగే ప్రస్తుతం ఎమ్మెల్సీ పక్క నియోజకవర్గం నుంచి వలస వచ్చిన నాయకుడని అనుకోవాలి. కానీ స్థానికంగా పట్టుంది. వాళ్ళ తాతల కాలం నుంచి ఆయన మండపేటతో సంబంధాలు ఉన్నాయి అని చెప్పుకుంటున్నారు తోట త్రిమూర్తులు. ఇటువంటి నేపథ్యంలోనే తోట త్రిమూర్తులకి సపోర్ట్ ఎంతవరకు పెరుగుతోంది అనేది, వైసీపీ అభ్యర్థిగా ఆయన్ని ఫ్యాన్ సింబల్ చూసో జగన్మోహన్ రెడ్డి గారిని చూసో ఎంతవరకు ఓటేస్తారనేది, అలాగే స్థానికంగా ఆయనకున్న బలం కూడా. తోట త్రిమూర్తులు అంటే స్థానికంగా ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది. గతంలో పీఆర్పీలో పనిచేశారు, తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. ఆయన ఒక రకంగా చేయని పార్టీ అంటూ ఏం లేదు. వ్యక్తిగత ఇమేజ్ కూడా ఉంది. ఆ వ్యక్తిగత ఇమేజ్ ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్, ఫ్యాన్ సింబల్, ఈ 3 కలిస్తే ఖచ్చితంగా తమ ప్రత్యర్థి అయిన వేగుల జోగేశ్వరరావు ఓటమి ఖాయం అనేది వాళ్ళ ఒక బలమైన నమ్మకంతో ఉన్నారు వైసీపీ నాయకులు కానీ తోట త్రిమూర్తులు కానీ. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక 800 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. తోట త్రిమూర్తులకి సపోర్ట్ చేస్తున్నారు, వైసీపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వాలంటీర్ల మీద ఒక గురి పెట్టింది కూటమి. ఖచ్చితంగా వాలంటీర్లను గనక పక్కన పెట్టగలిగితే వైసీపీకి ఒక కీలక దెబ్బ అవుతుంది అని చెప్పి భావించిన నేపథ్యంలో చాలా చోట్ల ఈసీ తీసుకున్న నిర్ణయం కానివ్వండి, వాలంటీర్లు తప్పుకున్నారు. కానీ చాలామంది రాజీనామాలు చేస్తున్నారు. కానీ మండపేటలో ఒకేసారి 800 మంది రాజీనామా చేశారు. అది కూడా తోట త్రిమూర్తుల సమక్షంలో రాజీనామాలు చేశారంటే వాళ్ళు ఇక్కడి నుంచి రాజీనామా చేసిన తర్వాత వాళ్ళు ఏ కార్యక్రమంలో అయినా పాల్గొనొచ్చు, ఎన్నికల్లో తోట త్రిమూర్తులు వెంట తిరగచ్చు, ఏదైనా జరగచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఇచ్చిన హామీ, మళ్ళీ అధికారంలో రాగానే మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ పునర్నిర్మిస్తూ సంతకం పెడతాను అని చెప్పారు ఆయన. మళ్ళీ ఆయన ఇమీడియట్గా వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ ఏర్పాటు చేసేస్తాను అని చెప్పారు. దాంతో వాళ్ళకి ఒక నమ్మకం అయితే ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాట, మళ్ళీ వాలంటీర్లకి మేము వాలంటీర్లను ఏర్పాటు చేస్తాం, వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, వాళ్ళకి ఇంకా ఎక్కువ జీతం ఇస్తాం అని చెప్పడం, గౌరవ వేతనం ఎక్కువ ఇస్తామని చెప్పడం. కానీ అది ఎంతవరకు నమ్ముతారు ఏంటి అనే విషయం పక్కన పెడితే ప్రస్తుతం అయితే సపోర్ట్ పెరుగుతుంది, మద్దతు పెరుగుతోంది. వాలంటీర్లు ఇన్నాళ్ళు అందించిన సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలకు ప్రతిఫలంగా లబ్ధి పొందిన ప్రతి కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటుంది అనేది వాలంటీర్లు కూడా బలంగా చెప్తున్నారు. ఆ ఉద్దేశంతోనే, ఆ నమ్మకంతోనే ఈ రాజీనామాల పర్వం కూడా కొనసాగుతుంది. వాళ్ళ చేస్తున్న ప్రతి రాజీనామా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పెరగడానికి, స్థానికంగా ఉన్న అభ్యర్థికి సపోర్ట్ చేయడానికి అనేది. తాజాగా మండపేటలో తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో 800 మంది రాజీనామా చేయడం ఒక రికార్డే అంటున్నారు.